రిచ్మండ్ మార్కెట్ ఫుడ్ ఫెస్టివల్. అసలు ఈ ఫుడ్ ఫెస్టివల్ అంటే ఏంటి? ఇది ఎక్కడ జరుగుతుంది? దీనికి ఎలా ఎంట్రీ ఉంటుంది? అసలు దీనికి ఎంతమంది వస్తారు? అక్కడ ఏమేమి ఉంటాయి? ఒకసారి ఈ వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఇప్పుడు ఇది వచ్చేసి వ్యాంకోవర్ సిటీ. వ్యాంకోవర్ సిటీ అంటే కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లో వ్యాంకోవర్ సిటీ. వ్యాంకోవర్ సిటీలో రిచ్మండ్ అనే ప్లేస్లో ఎవ్రీ సమ్మర్ ఒక రిచ్మండ్ మార్కెట్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడికి మన తెలుగువారు కానీ అక్కడ అన్ని రకాల ఫుడ్ ఉంటాయి, అన్ని కంట్రీస్ ఫుడ్ ఉంటాయి. అక్కడికి చైనీస్ లేదా ఫిలిపినోస్ లేదా కెనడియన్స్, ఇండియన్స్ ప్రతి ఒక్కరూ విజిట్ అవుతారు అక్కడికి. దానికి అక్కడ పాసులు ఆన్లైన్లో పెడతారు, లేదా అక్కడ బయటకు వచ్చినా సేల్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ అంటే మోర్ దాన్ 200 స్టాల్స్ ఉంటాయి. అలాగే క్రౌడ్ కూడా ఫుల్గా వస్తారు ఆ రోజు. అసలు ఎందుకంటే సమ్మర్ అంటే కెనడాలో నార్మల్గా ఎప్పుడు మనకు వచ్చేసి స్నో ఎక్కువగా ఉంటుంది, కానీ ఒక 2 or 3 months మాత్రమే సమ్మర్ ఉంటుంది. ఆ సమ్మర్లో కూడా చల్లగానే ఉంటుంది. అంటే మనకు ఇక్కడ వింటర్ ఎలానో అక్కడ సమ్మర్ అలా ఉంటుంది. అంతే అంతే 14 మ్యాక్సిమం సమ్మర్లో కూడా 14 to 15 అంతే ఉంటుంది. అది కూడా ఆఫ్టర్నూన్ నుంచి 3 to 4కే వచ్చేస్తారు చాలా మంది. ఎందుకంటే చాలా మంది అందరు ఫ్యామిలీస్ అక్కడ స్నో ఉన్న టైంలో వెకేషన్ వెళ్ళడం కష్టం ఉంటుంది కాబట్టి నార్మల్ టైంలో సమ్మర్ టైంలో అందరూ అక్కడ ఎక్కువ మంది వెకేషన్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఎవ్రీ వీకెండ్ కానీ అంటే ఎప్పుడైతే నీకు స్నో ఉండదో లేదా వెదర్ మంచిగా ఉంటుందో అప్పుడు ముఖ్యంగా ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు సరీలో పంజాబీ వాళ్ళది మన తెలుగు వాళ్ళ జరుగుతుంది. ఇది రిచ్మండ్. ఇది ఏంటంటే తెలుగు వాళ్ళే కాదు కానీ మొత్తం అందరూ వస్తారు, మొత్తం అన్ని కంట్రీస్ వాళ్ళు విజిట్ అవుతారు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ డిఫరెంట్ కొరియన్ ఉంటుంది, చైనీస్ ఉంటుంది, సో కెనడియన్ ఫుడ్ ఉంటుంది, యూఎస్ ఉంటుంది, అంటే అన్ని రకాల ఫుడ్. ఈవెన్ తెలుగు ఫుడ్ బిర్యానీ కూడా ఉంటుంది అక్కడ. చూసారుగా క్రౌడ్ ఎంత మంది జనాభా ఉన్నారు అసలు. అంటే దాని ఎంట్రీ వచ్చేసి $10 ఈచ్ పర్సన్ ఉంటుంది. అంటే $10 అంటే $600. సో ఆ $10తో మనం ఏం బై చేసుకోవడానికి ఏమి ఉండదు కానీ ఎంట్రీ. ఎందుకంటే వాళ్ళు అంతా లోపల లైటింగ్ కానీ నీకు ఫుడ్ కానీ పిల్లలు ఆడుకునేందుకు కానీ చాలా అంబియన్స్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్కి ఒక్కసారైనా వెళ్ళాలి, అసలు ఏమేమి ఉంటాయి అక్కడ అన్ని రకాలు ఉంటాయి చూద్దామని చాలా మంది విజిట్ అవుతారు. ఎంతమంది అంటే మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఫెస్టివల్ ఉన్నా కూడా ఖచ్చితంగా వెళ్తారు. అలాగే నేను కూడా ఒకసారి వెళ్ళాను. నేను ఉన్నప్పుడు సరే ఎలా ఉంటుందో అసలు ఫుడ్ ఫెస్టివల్ అసలు ఏమేమి ఉంటాయో అని. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది, ఆ ఫుడ్ స్టాల్ చూసి అసలు ఆశ్చర్యం వేసింది నాకే. ఇన్ని ఫుడ్ స్టాల్స్ అసలు ఎలా, అన్ని కంట్రీస్ ఉంటుంది. ఎవ్రీథింగ్, థాయ్ ఫుడ్ ఉంటుంది, సో నీకు కొరియన్ ఫుడ్ ఉంటుంది, ఇండియన్ ఫుడ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. కానీ ఎంత అంటే పిల్లలు మటుకు మంచిగా ఫుడ్ ఉంటుంది, ఆడుకునేదానికి కొంచెం చిన్న చిన్న గేమ్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్, అంటే వాటర్ మిలన్ కట్ చేయకుండా అలాగే నీకు చేతిలో లోపల జ్యూస్తో సహా అలా ఇస్తారు పైన అంబ్రిల్లా పెట్టి. సో అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ కూడా దొరుకుతుంది స్ప్రింగ్ పొటాటో ఫ్రైస్ కానీ, కొరియన్ ఫుడ్ కానీ, ఫ్రైడ్ చికెన్ కానీ, బిర్యానీస్ కానీ. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. వన్స్ ఒక్కసారైనా విజిట్ చేయాలి ఇలాంటి ప్లేస్ అనిపిస్తుంది. మనకి ఇక్కడ అంటే ఇప్పుడు ఇండియాలో అంటే ఫుడ్ ఫెస్టివల్స్ తక్కువ జరగడం ఎక్కడ ఉండవు నాకు తెలిసి. మన ఇండియాలో బఫే సిస్టమ్ ఉంటుందేమో కానీ, బట్ ఇలా ఏంటంటే మొత్తం ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యేసి ఫ్యామిలీ వచ్చి విజిట్ అవుతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాల్స్ ఉంటాయి, మోర్ దాన్ 200-250 స్టాల్స్ అలా ఉంటాయి. ఈ స్టాల్స్లో ఏం చేస్తారంటే మనకు నచ్చిన ఫుడ్ తింటూ మన అక్కడ ఉన్న లైటింగ్స్ కానీ, పిల్లల గేమ్స్ కానీ, అక్కడ పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అక్కడ చికెన్ కానీ అన్ని రకాల వెరైటీ దొరుకుతాయి. మీకు నూడిల్స్ కానీ మొదలు పెడితే, మ్యాగీ కానీ మొదలు పెడితే. సో అది కాకుండా ఇంకా లైటింగ్, లోపల కూర్చొని ఫొటోస్ తీసుకునేదానికి ఇంకా చాలా అంటే చాలా. అక్కడికి వచ్చిన తర్వాత నేను షాక్ అయ్యి అసలు ఇంత పెద్దది ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు అని. అంటే ఎంత పెద్దదంటే ఆల్మోస్ట్ ఒక 100 acres ఉంటుందేమో. ఆ 100 acresలో ఫుడ్ స్టాల్స్ ఉంటవి, ఇలా పిల్లలకు గేమ్స్ ఉంటవి, మళ్ళా కూర్చొని తినేందుకు సపరేట్గా ఉంటాయి. మళ్ళీ ఎవరైనా అంటే క్యూ కూడా ఎంతమంది ఉంటారు అంటే వచ్చేదానికి సెక్యూరిటీ కూడా ఫుల్గా ఉంటారు. అంత పెద్ద ఫుడ్ ఫెస్టివల్. కెనడాలో అంటే వ్యాంకోవర్ సిటీలో ఉండేది తక్కువ మంది. అలాంటి సిటీలో వీకెండ్స్ అయితే ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ ఆ సిటీలో ఉన్న మొత్తం అందరు వస్తారు. ఆర్ఎన్ఎం సిటీ ఆఫ్ లైఫ్ వచ్చి ఆ లైట్స్ కానీ అక్కడ మామూలుగా అయితే ఈవెన్ ఇప్పుడు స్నో టైంలో అయితే అక్కడ స్నో లైటింగ్ ఉంటుంది. అక్కడ కొన్ని ఈవెంట్స్ ఈ లైటింగ్స్ చూడండి చాలా బాగుంటాయి. ఈ లైటింగ్స్ అయితే ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకునేదానికి ఆ అంబియన్స్ మటుకు చాలా అంటే బాగా రిచ్గా డెకరేట్ చేస్తారు. ఇటువంటి ప్లేస్లో ఫుడ్ కానీ మనకి ఏదో ఇవన్నీ చూస్తున్నారు కదా, మనం తీసుకున్న ఫుడ్, మనం తినే ఫుడ్ కానీ ఇక్కడ చాలా ఉన్నాయి.
దాంతో పాటు పిల్లలైతే మటుకు చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటూ, గేమ్స్ ఆడుకుంటూ, ఆ యాంబియన్స్. బట్ మల్టీ కల్చరల్ అంటే అందరూ అన్ని కంట్రీస్ వాళ్ళు విజిట్ అవుతారు కాబట్టి, సో కానీ అందరూ చాలా డీసెంట్‌గా, పొలైట్‌గానే ఉంటారు. అక్కడ అటువంటి ఏమి ఇష్యూస్ ఏం జరగవు. ప్రతి ఒక్కరొచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీతో కూర్చొని మంచిగా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ వీకెండ్స్ గాని వాటన్నిటిని. సో, అందరూ మటుకు ఫ్రెండ్లీగా ఉంటారు. బట్ నా ఎక్స్‌పీరియన్స్ అయితే మటుకు చాలా అంటే చాలా బావుంది. అంటే ఇటువంటి ఫుడ్ ఫెస్టివల్‌కెళ్ళినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే మనం ఎంట్రీ టికెట్ పెట్టిన దానికి వర్త్ అనిపించింది. సో, అక్కడ ఫుడ్ కాస్ట్ అనేది మరీ అంత హై ఏమి ఉండవు. బయట మనం ఎలా తీసుకుంటామో అలానే ఉంటాయి. కానీ అన్ని స్టాల్స్ ఉంటాయి. డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి. మనకు నచ్చిన స్టాల్‌కెళ్ళి మనకు నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు. నాకు అరౌండ్ $50 అయింది అంతే ఆ రోజు. బట్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ వెళ్ళాము. ఇద్దరు కిడ్స్ కూడా ఉన్నారు ఫ్యామిలీతో. సో, అందరం చాలా హ్యాపీగా ఫుడ్ తిన్నాం. అంబియన్స్ గాని ఎంజాయ్ చేశాం. చాలా బాగుంది. సో, మీరు కూడా ఎప్పుడైనా ఫుడ్ ఫెస్టివల్స్ ఉంటే మటుకు తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.